విశాఖలో ఘోర ప్రమాదం జరిగింది. తుంగలంలో కుప్పకూలిపోయింది నిర్మాణం ఉన్న రైల్వే బ్రిడ్జ్. 7 వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. కిమ్స్ హాస్పిటల్కి తరలించారు. బ్రిడ్జ్ పనులు జరుగుతుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయింది బ్రిడ్జ్ స్లాబ్. బాధితులను బుద్ధేశ్వర్, బోస్, అజిత్, దినేష్, తుసర్, ప్రతాప్, ఉదయలుగా గుర్తించారు. ఘటనా స్థలంలో రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతూ ఉన్నాయి. సహాయక చర్యలు వేగవంతం చేశారు అధికారులు. శిథిరాల కింద ఎవరైనా ఇరుక్కున్నారా అనే అనుమానంతో ప్రస్తుతం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అసలు స్లాబ్ ఎందుకు కుప్పకూలిపోయింది? నిర్మాణంలో నాణ్యత లోపాలా లేకపోతే కాంట్రాక్టర్ నిర్లక్ష్యం ఉందా అనే కోణంలో పోలీసుల దర్యాప్తు జరుగుతుంది. ప్రతి దానికి మరి ముఖ్యంగా ఇటువంటి బ్రిడ్జ్లు జరుగుతున్నప్పుడు మరింత జాగ్రత్తలు తీసుకోవాలి కదా. విశాఖలో ఘోర ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ మీరు చూడడం జరుగుతుంది ఆర్టీవీ స్క్రీన్ మీద. తుంగలంలో కుప్పకూలిపోయింది నిర్మాణంలో ఉన్న రైల్వే బ్రిడ్జ్. 7 వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. కిమ్స్ హాస్పిటల్కి తరలించడం జరిగింది. బ్రిడ్జ్ పనులు జరుగుతుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయింది బ్రిడ్జ్ స్లాబ్. బాధితుడిని బుద్ధేశ్వర్, బోస్, అజిత్లుగా గుర్తించారు. వారితో పాటు దినేష్, తుసర్, ప్రతాప్, ఉదయలుగా గుర్తించిన పరిస్థితి. ఘటనా స్థలానికి రెస్క్యూ టీం చేరుకుంది. సహాయక చర్యలు వేగవంతం చేసింది. శిథిరాల కింద ఎవరైనా ఇరుక్కున్నారా అనే అనుమానంతో గాలింపు చర్యలు కూడా ఇంకా కొనసాగుతున్నాయి. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. ఏ స్థాయిలో బ్రిడ్జ్ కుప్పకూలిపోయింది అనేది. కన్స్ట్రక్షన్లో ఉన్న బ్రిడ్జ్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఆ పనులు జరుగుతుండగా ఈ ప్రమాదం జరగడం ఒక్కసారిగా అందరినీ షాక్కి గురి చేసింది. వెంటనే అక్కడున్న కార్మికులు పరుగులు పెట్టారు. మిగిలిన బ్రిడ్జ్ కూడా కూలిపోయే అవకాశం ఉందని, అంటే మిగిలిన స్లాబ్స్ ఏమైనా ఉంటే కనుక కుప్పకూలిపోయే ప్రమాదం ఉందా అని భయంతో వాళ్ళంతా పరుగులు పెట్టారు. పూర్తిగా కన్స్ట్రక్షన్ ఆపేసిన పరిస్థితి ఉంది. ఈ క్షణానికి రెస్క్యూ ఆపరేషన్స్ జరిగిన తర్వాత, పూర్తిగా వాటిని తొలగించిన తర్వాత, శిథిరాలను తొలగించిన తర్వాత ఇప్పుడు దీని మీద పూర్తిస్థాయి ఇన్వెస్టిగేషన్ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఎక్కడైనా ఒకటే పద్ధతి, స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రొసీజర్, సెక్యూరిటీ చెక్స్ ఇవి ప్రాపర్గా ఉండాలి. ఇటు నిర్మాణంలో లోపం ఉందా? ఆ విజువల్స్ మీరు చూస్తే అర్థమవుతుంది ఏ స్థాయిలో కుప్పకూలిపోయిందని చెప్పి. దాని కింద ఇరుక్కుపోయారు కొంతమంది చిక్కుకున్నారు. వెంటనే అంబులెన్స్ అక్కడికి చేరుకుంది. రెస్క్యూ ఆపరేషన్స్ వేగవంతం అవ్వడం జరిగింది. రెస్క్యూ టీం అక్కడికి చేరుకొని ముందుగా అక్కడ చిక్కుకున్న వారిని అంబులెన్స్లో సమీప హాస్పిటల్కి తరలించడం జరిగింది. మీరు చూడొచ్చు, స్థానిక పోలీసులు చేరుకున్నారు. దాంతోపాటు స్థానికులు కూడా అక్కడ రెస్క్యూ ఆపరేషన్లో భాగమయ్యారు. నిర్మాణ సంస్థకు సంబంధించి ప్రశ్నిస్తున్న క్రమం విజువల్స్ మీరు చూడొచ్చు. ఏ స్థాయిలో బ్రిడ్జ్ కుప్పకూలిపోయింది. కేవలం ఇనుప చువ్వలు మాత్రమే మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఆ ఇనుప చువ్వలు మాత్రమే. నిర్మాణంలో బ్రిడ్జ్ కుప్పకూలిపోవడం అందరినీ షాక్కి గురి చేస్తుంది. ఆ విజువల్స్ మీరు చూసే ప్రయత్నం చేస్తే కనుక పూర్తిగా ఏ స్థాయిలో దెబ్బతిందో అర్థం చేసుకోవచ్చు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అందించేందుకు మా ప్రతినిధి రామచంద్రరావు ఫోన్లైన్లో సిద్ధంగా ఉన్నారు. రామచంద్రరావు, అసలు ఇంతకీ ఏం జరిగింది? ఎందుకు కుప్పకూలిపోయింది? అట్ ద సేమ్ టైం ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటండి? ప్రస్తుతం అయితే పరిస్థితి అంటే సహాయ చర్యలు చేపట్టడం జరిగింది. మానవ ప్రాణ నష్టం లేకుండా ప్రమాదం తప్పిందని మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఖచ్చితంగా రైల్వే నిర్మాణ పనులకు సంబంధించిన లోపం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ఇటీవల చూసుకుంటే ఒక 4 రోజుల క్రితం సచిన్ మనం చూసుకుంటే అనకాపల్లి రైల్వే స్టేషన్ లో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కూడా కూలిపోయింది. అయితే అక్కడ ప్రాణ నష్టం జరగలేదు. అయితే ఆ సంఘటన జరిగి కేవలం 4వ రోజు ఈ రోజుకి దీనిపై గత ఘటనపై విచారణ జరుగుతున్న దశలో ఈ రోజు ఈ తుంగలం వద్ద కూడా జరిగింది. సహజంగా మీకు తెలుసు, ఇది BHP నుంచి వెనుక మార్గంగా వెళ్లే ప్రాంతంలో ఈ తుంగలం వద్ద దీనికి సంబంధించిన బ్రిడ్జ్ పనులు జరుగుతున్నాయి. అయితే ఈ రోజు ఉదయం 10 గంటల వరకు కూడా సజావుగా పనులు జరగడం జరిగింది. అయితే 1 గంట ప్రాంతంలో ఒకసారిగా ఏదైతే బ్రిడ్జికి సంబంధించిన అనుసంధానం చేస్తూ వేసిన బ్రిడ్జికి సంబంధించిన అంశాలు ఒకసారిగా కుప్పకూలిపోయి ఆ సమయంలో దాదాపు 10 మంది పనిచేస్తున్నారు. అందులో 7 పడడంతో 7 కూడా గాయపడ్డారు. వారిని సమీపంలో ఉన్న కిమ్స్ ఐకాన్ ఆసుపత్రికి తరలించారు. ఇది ఖచ్చితంగా ఒక సూపర్వైజింగ్ లోపం, అలాగే నిర్మాణంలో ఖచ్చితంగా ఎంతో కొంత లోపం ఉండబట్టే ఈ ప్రమాదం జరిగినట్టు మనం చెప్పవచ్చు. దీనిపై ఇప్పటికే రైల్వేకి సంబంధించిన అధికారులు విచారణకు ఆదేశించారు. విచారణ ఏ రకంగా ఉన్నప్పుడు కూడా ఈ గాయపడిన వారిలో 2 పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. వారి ప్రాణాపాయ పరిస్థితి కూడా ఉన్న పరిస్థితి ఉంది. వారందరూ కూడా అత్యవసర వైద్యం అందించే ప్రయత్నం అయితే కొనసాగుతుంది. సచిన్ అయితే ఇటీవల కాలంలో చూసుకుంటే వరుసగా నేను ఇంతకు ముందు మీకు చెప్పినట్టు 4 రోజుల క్రితం అనకాపల్లిలో ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కూలిపోయింది. అట్లాగే ఇది కూడా అంటే కాంట్రాక్టర్లు ఖచ్చితంగా కొంత పర్యవేక్షణ లోపం, అలాగే కాంట్రాక్టర్లకు ఇచ్చినప్పటికీ రైల్వే అధికారులు వీటి నిర్మాణ పనులు చూడాల్సిన పరిస్థితి ఉంది. ఎంతో కొంత లోపం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. అయితే ఈ గాయపడిన వారిలో ఎక్కువ మంది స్థానికేతరులు అంటే ఇతర ప్రాంతాల నుంచి
వచ్చి ఇక్కడ ఉపాధిలో భాగంగా ఇక్కడ పనిచేస్తున్నారు. వీళ్ళు 7 గాయపడ్డారు. అందులో 2 పరిస్థితి విషమంగా ఉంది. మనం ఒక అరగంట క్రితం కూడా కిమ్స్ ఐకాన్ ఆసుపత్రి వర్గాలతో మాట్లాడడం జరిగింది. వారు ప్రస్తుతానికైతే మెరుగైన వైద్యం అందిస్తాం, ఈ సాయంత్రానికి వారి ఆరోగ్య పరిస్థితిపై కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్టు చెప్తున్నారు. సచిన్. రైట్. సో ప్రస్తుతం ఈ ఘటన తర్వాత ఆబ్వియస్లీ కన్స్ట్రక్షన్ ఆగిపోయే పరిస్థితి కనిపిస్తుంది. అండ్ దీని మీద పూర్తిస్థాయి విచారణకు రైల్వే శాఖ ఏమైనా ఆదేశించిన పరిస్థితి ఉందా? నిజానికి రైల్వే శాఖ విచారణకు ఆదేశించింది. అయితే ప్రస్తుతానికి సహాయ చర్యలకే కొంత ప్రాధాన్యత ఇస్తూ ఇటు పోలీసులు కావచ్చు, స్థానికులు కూడా వెంటనే గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించే ప్రయత్నం అయితే చేశారు. సహజంగా మీరు చెప్పినట్టు విచారణకి ఇప్పటికే ఆదేశించారు. అయితే కమిటీ ఎవరెవరు నియమించారు అన్న విషయంపై ఇంకా మనకి స్పష్టత రాలేదు. అయితే ఇప్పటికే అనకాపల్లి ఘటనపైనే ఇప్పటికే స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ సమయంలో అదృష్టవశాత్తు అది కూడా ఇలాంటి సమయంలోనే మధ్యాహ్నం సమయంలో జరగడంతో ప్రజలు ఎవరు లేకపోవడంతో ప్రాణ నష్టం కావచ్చు, లేక ఇతర గాయాలు అలాంటి అంశాలు జరగలేదు. అయితే ఈ రోజు ఇది 12 గంటల సమయంలో జరగడం, అలాగే నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలో అంటే మధ్యాహ్నం 12 గంటల అన్న సమయంలో పూర్తి స్థాయిలో ఒక వర్క్ జరుగుతున్న దశలో ఇది జరగడంతో ఈ 7 గాయపడ్డారు. దీనిపై ఇప్పటికే రైల్వే ఒకవైపు విచారణకు ఆదేశించినప్పుడు కూడా తాజా ఘటనపై స్థానికులు కూడా కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనిపై జిల్లా కలెక్టర్ను కూడా కలిసే ఆలోచన తుంగులాన్ గ్రామస్తుల్లో ఉంది. అయితే చాలా కాలంగా ఈ బ్రిడ్జ్ కట్టాలనే అంశంపై ప్రజలు పోరాటం చేస్తూ ఉన్న దశలో దాదాపు 2 దశాబ్దాల పోరాటం తర్వాత ఈ బ్రిడ్జి నిర్మాణం జరుగుతుంది. ఇది త్వరలోనే పూర్తవుతుందన్న ఆశాభావంతో ఈ గ్రామస్తులు ఉన్నారు. అయితే ఇప్పుడు ఒకసారిగా కుప్పకూలిపోవడంతో దీని నాణ్యత లోపం, తర్వాత పూర్తిగా దీని నిర్మాణం జరిగిన తర్వాత దీని పరిస్థితి ఎట్లా ఉంటుంది అన్నది కొంత అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ దశలో ఇప్పటికే రైల్వే అధికారులను అయితే క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించడంతో ఆ దిశలో ప్రస్తుతానికి పరిస్థితి కొనసాగుతుంది. అయితే ఖచ్చితంగా దీనిపై ఒక కమిటీని వేయడం, అట్లాగే ఎందుకు ఈ ప్రమాదం జరిగింది అనే విషయంపై ఒక నివేదిక కూడా త్వరలో వచ్చే అవకాశం ఉంది. ఆ దిశలో కూడా రైల్వే అధికారుల ఆలోచనలో ఉన్నట్టు మనకు తెలుస్తుంది. సజ్జన్. ఆల్రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ రామచంద్రరావు. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు, అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురి అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. విశాఖలో ఘోర ప్రమాదం జరిగింది. తుంగ్లాంలో కుప్పకూలిపోయింది నిర్మాణంలో ఉన్న రైల్వే బ్రిడ్జ్. 7 వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. కిమ్స్ హాస్పిటల్కి తరలించడం జరిగింది. బ్రిడ్జ్ పనులు జరుగుతూ ఉండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయింది బ్రిడ్జ్ స్లాబ్. బాధితులని బుద్ధేశ్వర్, బోస్, అజిత్, దినేష్, తుషర్, ప్రతాప్, ఉదయలుగా గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకుంది రెస్క్యూ టీం. సహాయక చర్యలు వేగవంతమవడం జరిగింది. శిథిరాల కింద ఎవరైనా చిక్కుకున్నారా, ఇరుక్కున్నారా అనే కోణంలో అనే అనుమానంతో గాలింపు చర్యలు కూడా కొనసాగుతున్నాయి. అసలు స్లాబ్ ఎందుకు కుప్పకూలిపోయింది? ఒక్కసారి ఆలోచించండి. నిర్మాణంలో ఉన్న స్లాబ్ కుప్పకూలిపోతే ఒకవేళ అది మరి ముఖ్యంగా వాడుకలోకి వచ్చిన తర్వాత జరగడానికి ప్రమాదం ఏదైనా జరిగింటే, ఇటువంటి ప్రమాదం జరుగుంటే అసలు ఊహించగలమా? ప్రమాదాన్ని ఊహించగలమా? ఇది ప్రజాధనం వృధా కాదా? ప్రజల ప్రాణాలతో చెలగాటం కాదా? అధికారులు నిమ్మకు నీరెత్తి కూర్చుంటారా? మన అనకాపల్లి ఘటన, రామచంద్రరావు చెప్పినట్టుగా మన అనకాపల్లి ఘటన, అది మర్చిపోకముందే ఇంకొక ఘటన. ఎవరి డబ్బుతో ఆడుకుంటున్నారు, ఎవరి డబ్బును మింగే ప్రయత్నం చేస్తున్నారు మీరు? ఎందుకు నిర్లక్ష్యం? ఎవరి ప్రాణాలతో చెలగాటం? ప్రజల ప్రాణాలతో చెలగాటమా? నిర్మాణంలో నాణ్యత లోపమా? ప్రజలు ప్రశ్నించాల్సిన సందర్భం. ఎందుకంటే ఈరోజు నిర్మాణంలో ఉండక కుప్పకూలిపోయింది కాబట్టి సరిపోయి, అదే నిర్మాణం జరిగిన తర్వాత వాడుకలోకి వచ్చిన తర్వాత జరుగుంటే కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం కాదా? ప్రస్తుతం పూర్తి స్థాయిలో అన్ని కోణాలు కూడా దర్యాప్తు జరగాల్సింది. సేఫ్టీ ప్రికాషన్స్ ఇవి. సేఫ్టీ ప్రికాషన్స్ ఎక్కడ? ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ ఆ డిస్టర్బింగ్ కాంటెంట్. వీడియో డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైస్డ్. రైల్వే బ్రిడ్జ్ అది వాడుకలోకి వచ్చిన తర్వాత జరుగుంటే అసలు ప్రమాదాన్ని ఊహించగలమా? మీరేమంటారు? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.